గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం దేనికోసం మాట్లాడుకున్నాము? ఐసిబిఎన్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వియన్నా కోడ్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. వియన్నా కోడ్లో మనకి ఏమేమి డివిజన్స్ ఉంటాయి, 3 డివిజన్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ప్లస్ దాంతోపాటు ఆర్టికల్స్ ఉంటాయి, 1 to 62 ఆర్టికల్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ డివిజన్ చూసాం. సెకండ్ డివిజన్స్లో రూల్స్ అండ్ రికమెండేషన్స్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కింగ్డమ్ దగ్గర నుంచి మనకి యూనిట్ స్పీసెస్ వరకు ఆర్డర్ ఏ విధంగా ఉన్నదో చూసాం కదా. ఆర్డర్ అనేది ఏ విధంగా ఉన్నదో మనం చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్టేటస్ అంటే వాటి నేమ్స్, దాంట్లోనే సెకండ్ డివిజన్లో స్టేటస్ అండ్ వాటి నేమ్స్ ఏముంటాయి అన్నది చూద్దాం అన్నమాట. స్టేటస్, వాటి పేర్లు ఏముంటాయి. ఫస్ట్ మనం స్టేటస్ తీసుకుంటాము. ఎండ్ నేమ్ ఏంటి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అనేది ఏంటన్నది చూస్తాం అనమాట. మనకు తెలుసు ప్రతి దానికి కూడా ఎండ్ వర్డ్ సైంటిఫిక్ నేమ్ ప్రతి దానికి కూడా తీసుకున్నామంటే దానికి ఫ్యామిలీకి కానీ లేకుంటే ఆథర్కి కానీ కంపల్సరీ ఎండ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. డివిజన్కి కానీ ఎండ్ వర్డ్స్ అనేవి ఉంటాయి అన్న విషయం మనకి తెలుసు కదా. ఇప్పుడు అవి ఏమేమి ఎండ్ వర్డ్స్ ఉన్నాయో, దేనికి ఏమేమి ఎండ్ వర్డ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం స్టేటస్. స్టేటస్ అంటే ఏం తీసుకుంటున్నామంటే కింగ్డమ్, వృక్షరాజ్యం తీసుకుంటున్నాం. దీనికి ఎండ్ వర్డ్ ఏముంటుందంటే చివరి పదం ఏ లేదా ఏ ఎండ్ వర్డ్ గా తీసుకుంటున్నాం అనమాట. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్లాంటే అంటాం కదా, ప్లాంటే రెండు ఏ అంటున్నాం కదా. చివరి పదం ఎండ్ వర్డ్ ఏంటి? ప్లాంటే. మామూలుగా ప్లాంటే అని పిలుస్తాము, ప్లాంటే అని కూడా పిలుస్తాం. కాబట్టి ఎగ్జాంపుల్ కింగ్డమ్ కి ఎండ్ వర్డ్ ఏమని చెప్తున్నాము? ఏ లేదా ఏగా చెప్తున్నాం అనమాట. ఎండ్ వర్డ్ కింగ్డమ్, వృక్షరాజ్యానికి చివరి పదం. ఎగ్జాంపుల్ మనం ప్లాంటే తీసుకున్నాం కదా, అంటే చివరి పదం ఏ లేదా ఏగా చెప్తాం అనమాట. నెక్స్ట్ డివిజన్, విభాగం. దీనికి ఎండ్ వర్డ్ ఏమొస్తుంది? టా లేదా ఓట. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాగ్నో లియో ఫైటా. ఏం చెప్తామా? మ్యాగ్నో లియా ఫైటా. టా అంటాము లేకుంటే ఓట. లియో ఫైటా కదా, ఫైటాకి ఓట లేకుంటే టా. ఎండ్ వర్డ్ ఫైటా కాబట్టి టా అని పిలుస్తాం లేదా ఓటాగా పిలుస్తాం అనమాట. ఇది డివిజన్. విభాగానికి ఎండ్ వర్డ్ టా లేదా ఓటాగా పిలుస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మ్యాగ్నో లియో ఫైటా. లాస్ట్ ఫైటా వచ్చింది కాబట్టి టా లేదా ఓటాగా పిలుస్తాం అనమాట. నెక్స్ట్ క్లాస్, తరగతి ఎండ్ వర్డ్ ఏంటంటే క్లాస్ కి ఆప్సిడా. ఎగ్జాంపుల్ మ్యాగ్నో లియాప్సిడా. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాము? మ్యాగ్నో లియాప్సిడా. ఎండ్ వర్డ్ ఆప్సిడా. లాస్ట్ వచ్చేది ఏమొస్తుంది? ఆప్సిడా. ఎండ్ వర్డ్ ఆప్సిడా. నెక్స్ట్ ఆర్డర్, క్రమం యొక్క చివరి పదం ఏమొస్తుంది? ఏల్స్. ఎగ్జాంపుల్ రోజేల్స్. చివరి ఎండ్ వర్డ్ ఏమొస్తుంది? ఏల్స్, రోజేల్స్. నెక్స్ట్ సబార్డర్ ఏం చెప్తామంటే ఇనే. సబార్డర్ ఏం చెప్తాము? ఇనేగా చెప్తాం, అంటే రోజినే. ఎగ్జాంపుల్ రోజినే. ఎండ్ వర్డ్ ఏమొస్తుందమ్మా? రోజినేలో ఇనే అనేది ఎండ్ వర్డ్ అనమాట. నెక్స్ట్ సబ్ ఫ్యామిలీలో ఆయిడే, రోజిడీలో రోజిడే అంటున్నాం కదా. ఎగ్జాంపుల్ రోజిడే తీసుకున్నాం, దాంట్లో ఏమొచ్చింది? ఆయిడే. లాస్ట్ ఎండ్ వర్డ్ ఆయిడే అనమాట. ఎండ్ వర్డ్ ఏంటి? ఆయిడే. నెక్స్ట్ ఫ్యామిలీ ఎండ్ వర్డ్ ఏం చెప్తాము? ఏసీఏగా చెప్తాం అనమాట. ఏసీఏగా తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ ఫ్యామిలీకి రోజేసి లేదా రోజేసిఏ లేదా రోజేసిఏ. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ట్రైబ్ అంటే ఏంటమ్మా? గణం. ట్రైబ్ అంటే ఏమంటున్నాము? గణం. దీన్ని ఈఏగా పిలుస్తాం అనమాట. రోజిఏ గణానికి ఈఏ అంటాం. ఎండ్ వర్డ్ ఏంటి? ఈఏ, రోజిఏ. నెక్స్ట్ సబ్ ట్రైబ్ కి ఇనే.
సబ్ ట్రైబ్ కి ఇనే అంటే రోజినే. ఎగ్జాంపుల్ రోజినే. నెక్స్ట్ జీనస్ కి స్పీసెస్ కి మనకి ఎన్ వర్డ్స్ ఏమి ఉండవు. కాకపోతే మామూలుగా మనకి ఎగ్జాంపుల్ మాత్రం ఏం చూస్తున్నాము, ఇలా మనం ప్లాంటే తీసుకున్నాం కాబట్టి క్లాసిఫికేషన్ ప్లాంట్ ఇది కదా చూసేది. కాబట్టి జీనస్ ఏమో రోజా వస్తుంది, స్పీసెస్ ఏమో ఇండికా వస్తుంది అన్నమాట. జీనస్ ఏమో రోజా, ప్రజాతి రోజా, జాతి ఇండికా. జాతి అంటే ఇండికా. మనం ఏం చూసినప్పుడు ప్లాంటే కింగ్డమ్ ప్లాంట్ యొక్క క్లాసిఫికేషన్ చూసాం. కింగ్డమ్ ప్లాంట్ యొక్క క్లాసిఫికేషన్ లో మనకి లాస్ట్ మనకి యూనిట్ ఎవరు వస్తున్నారు, యూనిట్ గా స్పీసెస్ వస్తుంది. స్పీసెస్ ని ఇంట్ గా పిలుస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఏది క్లాసిఫికేషన్ తీసుకున్నా, దేన్ని ఏ ప్లాంట్ ని క్లాసిఫికేషన్ చేయాలన్నా కానీ, ఏ ప్లాంట్ యొక్క క్లాసిఫికేషన్ చూడాలన్నా టోటల్ గా మనకి ఈ విధమైన ఒక ఆర్డర్ లో మనకి సైంటిఫిక్ ఆర్డర్ లో చేయాల్సి ఉంటుంది అనమాట. సైంటిఫిక్ గా ఒక ఆర్డర్ ని బేస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్ చూస్తాము, అసలు అది ఏ స్టేటస్, ఏ వర్గానికి సంబంధించింది, ప్లస్ ఎండ్ వర్డ్స్ అనేవి ఏమి వచ్చాయి అనేది చూస్తాం అనమాట. ఎండ్ వర్డ్స్ అనేవి ఏమి వచ్చాయి అన్నది చూస్తాం. ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ఏంటి, కింగ్డమ్ ప్లాంటే. ఎండ్ వర్డ్ ప్లాంటేకి ఏం తీసుకుంటున్నాము, ఏ లేదా ఏగా తీసుకుంటున్నాము. నెక్స్ట్ డివిజన్ మ్యాగ్నోలియోఫైటాకి టా లేదా ఓటాగా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ క్లాస్ ఆప్సిడ్ మ్యాగ్నోలియాప్సిడా, మ్యాగ్నోలియాప్సిడాకి ఆప్సిడాగా తీసుకుంటాం. నెక్స్ట్ ఆర్డర్ రోజెల్స్, ఎండ్ వర్డ్ ఏల్స్. నెక్స్ట్ సబ్ ఆర్డర్ రోజినే, ఎండ్ వర్డ్ ఇనే. సబ్ ఫ్యామిలీ రోజిడే, ఆయిడే అనేది ఎండ్ వర్డ్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్యామిలీ రోజేసియే, రోజేసి లేదా రోజు ఏసిఏ. నెక్స్ట్ ట్రైబ్ గణం రోజీ, రోజియే ఇఏ. సబ్ ట్రైబ్ రోజినే, ఇనే. జీనస్ కి ఎండ్ వర్డ్ మనకి ఏముండదు, స్పీసెస్ కి ఎండ్ వర్డ్ ఉండదు. కాబట్టి క్లాసిఫికేషన్ మనం ప్లాంట్ క్లాసిఫికేషన్ చూసాం కాబట్టి జీనస్ ఏమో ఇండికా, జీనస్ ఏమో రోజా, స్పీసెస్ ఏమో ఇండికాగా తీసుకుంటాం అనమాట. స్పీసెస్ ఏమో ఇండికాగా తీసుకుంటాం. ఇది ఫస్ట్ స్టేటస్, వాటి నేమ్స్. మనం సెకండ్ డివిజన్ దీంట్లో మనం దేంట్లో డిస్కస్ చేసుకున్నాము, సెకండ్ డివిజన్ లో రూల్స్ అండ్ రికమెండేషన్స్ లో సూత్రాలు లేదా సిఫారసులు లో ఏం చేసాం మనం, సిఫారసుల్లో రూల్స్ అండ్ రికమెండేషన్స్ లో ఫస్ట్ నేర్చుకున్నది వేటి కోసం నేర్చుకుంటున్నాము, స్టేటస్, వాటి నేమ్స్ ఏ విధంగా ఉంటుంది, వాటి క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, ఎండ్ వర్డ్ ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ ఏంటి అన్నది మనం దీంట్లో చూసాం. నెక్స్ట్ ఫ్యామిలీ నేమ్స్. నెక్స్ట్ ఫ్యామిలీ నేమ్స్. ఫ్యామిలీకి ప్రతి ఫ్యామిలీకి కూడా కంపల్సరీ ఒక మనకి నేమ్ అనేది ఉంటుంది. దానికి ఎండ్ వర్డ్ కూడా కంపల్సరీ ఎండ్ వర్డ్ కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, రోజేసి తీసుకున్నాం. ఏసీ అనేది ఏంటి, రోజేసి తీసుకున్నాం కదా. రోజేసి అంటే ఎండ్ వర్డ్ ఏమొచ్చింది, ఇక్కడ ఎండ్ వర్డ్ మనకి ఏం కనిపిస్తుంది, ఏసీ లేదా ఏసీఏ, మాల్వేసి. ఏసీ అనేది ఎండ్ వర్డ్ అన్నమాట. ఫ్యామిలీ యొక్క ఎండ్ వర్డ్ ఏంటి, ఏసీ. ఫ్యామిలీ యొక్క ఎండ్ వర్డ్ ఏం తీసుకుంటున్నాము, ఏసీగా తీసుకుంటున్నాం అనమాట. ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక ఎండ్ వర్డ్ ఉంటుంది. ఆ ఎండ్ వర్డ్ ని ఏమని తీసుకుంటున్నా, ఏసీ లేదా ఏసీఏగా చెప్తాం అనమాట. ఏసీ లేదా ఏసీగా చెప్తాం. నెక్స్ట్ దీంట్లో చాలా రకరకాల ఫ్యామిలీస్ ని మనకి సైంటిస్టులు క్లాసిఫై చేసి ఇచ్చారు. దీంట్లో మనకు తెలుసు కదా, ఇప్పుడు ఇదంతా కూడా మనం దేంట్లో మాట్లాడుకుంటున్నాము, వియన్నా కోడ్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా. వియన్నా కోడ్ లో ఐసిబిఎన్ చూసిన తర్వాత వియన్నా కోడ్ లో ఉన్న డివిజన్స్ ప్లస్ దీంట్లో ఉన్న ఆర్టికల్స్, దీంట్లో అపెండిక్స్ ఏమున్నాయి, అనుబంధం గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు డివిజన్స్ లో కదా మనం చూస్తున్నాము. అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ఏమో చెప్పాము, 5 or 6 years కి ఒక్కసారి ఏం చేస్తారు, మొత్తం ఈ సైంటిఫిక్ నేమ్స్ ని ఉండాల్సి ఉంచుతారు, యాడ్ చేయాల్సి అవి ఒకేలా ఉంటే ఉంచేస్తారు. అవి అందరూ మనకి నేషనల్ కాంగ్రెస్
కమిటీ ఒకటి జరుగుతుంది కదా, సమావేశం ఒకటి జరుగుతుంది కదా, ఆ సమావేశంలో ఏం చేస్తారు, కొన్ని నేమ్స్ని యాడ్ చేస్తారు, కొన్ని వాటిని రిజెక్ట్ చేస్తారు, కొన్ని మంచిగానే ఉంటే అందరూ ఆమోదయోగ్యం పొందితే వాటిని అలాగే ఉంచేయడం అనేది జరుగుతుంది అనమాట. 5 to 6 yearsకి ఒకసారి కొన్ని నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని మాత్రం వాటిని ఫిక్స్డ్గా అలా ఉంచేస్తారనమాట. అలా కొన్ని చేంజ్ అయిన నేమ్స్ ఉన్నాయి. ఆ చేంజ్ అయిన నేమ్స్కి కొన్ని ఓల్డ్ నేమ్స్ కూడా వాటిని అదే విధంగా ఫిక్స్డ్గా ఉంచేస్తారనమాట. అలా ఉన్న ఫ్యామిలీస్ మనకి 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. అలా ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయమ్మా? 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 8 ఫ్యామిలీస్ గురించి మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ 8 ఫ్యామిలీస్ అంటే న్యూ నేము ఓల్డ్ నేమ్ కూడా మనకి తెలియాలన్నమాట. దీంట్లో న్యూ నేము ఓల్డ్ నేమ్ కూడా దీంట్లో మనకి తెలియాలి. దీంట్లో న్యూ అండ్ ఓల్డ్ నేమ్ అనేది మనకి కంపల్సరీ తెలియాలన్నమాట. ప్రజెంట్ ఉన్నది ఏంటి, అదేవిధంగా ఆల్టర్నేట్గా మనకి ఏమేమి ఇచ్చాడు అన్నది తెలియాలన్నమాట. న్యూ నేము ఓల్డ్ నేమ్. క్రూసిఫెరే ఇది ఓల్డ్ నేమ్. బ్రాసికేసి క్రూసిఫెరాకి ఇప్పుడు మనం యూజ్ చేసే నేమ్ ఏంటి, బ్రాసికేసి. నెక్స్ట్ గట్టిఫెరే. గట్టిఫెరే అని క్లూసియేసి అని పిలుస్తాం అనమాట. లెగ్యూమినేసి, ఫ్యాబేసి. ఇప్పుడు మనం నేమ్ పిలిచేది ఏంటి, ఫ్యాబేసి. అంబెలిఫెరే, ఎపియేసి. లాబియేటే, లామియేసి. కంపోజిటే, ఆస్టరేసి. గ్రామినే, పోయేసి. పామే, అరికేసి. ఇప్పుడు ఈ 8 ఫ్యామిలీస్కి కూడా ఓల్డ్ నేము మనకి తెలియాలి, అదేవిధంగా న్యూ నేమ్ కూడా తెలియాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ ఏం చదువుకుంటాం, ఫ్యామిలీస్ చదువుకుంటాం. ఫ్యామిలీస్ నుంచి కంపల్సరీ మనకి 2 యూనిట్స్ ఫ్యామిలీస్ ఉంటాయి. 2 యూనిట్స్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్ ఉంటాయి, 2 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనకి ఈ 8 ఫ్యామిలీస్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ ఉంటాయి. కాబట్టి ఇవి బై హార్ట్ చేయాల్సిందే. 8 ఫ్యామిలీస్, ఓల్డ్ నేమ్స్, అదేవిధంగా న్యూ నేమ్స్ 2 కూడా బై హార్ట్ చేయాలి. వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తాడంటే 2 నేమ్స్ మనకి ఇవ్వడు, ఏదో ఒక నేమ్ ఇస్తాడు. మనం ఓల్డ్ నేమ్స్ చదువుకొని న్యూ నేమ్స్ మానేసిన, న్యూ నేమ్స్ చదువుకొని ఓల్డ్ నేమ్స్ మానేసిన కన్ఫ్యూజ్ చేయడానికి అది ఏదో ఒకటే ఇస్తాడు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. కాబట్టి 2 కూడా వీటిలో మాత్రం ఈ ఫ్యామిలీస్కి సంబంధించి 8 నేమ్స్ ఓల్డ్ ఆర్ న్యూ 2 కూడా కంపల్సరీ బై హార్ట్ చేయాల్సిందే, చదవాలన్నమాట. అవి ఏంటి వాళ్ళు ఒకసారి చూద్దాం. ఓల్డ్ది క్రూసిఫెరే, దానికి న్యూ నేమ్ బ్రాసికేసి, గట్టిఫెరే, క్లూసియేసి, లెగ్యూమినేసి. లెగ్యూమినేసికి ఏమో ఫ్యాబేసి, అంబెలిఫెరే, ఎపియేసి. లాబియేటకి లామియేసి. కంపోజిటే, ఆస్టరేసి, గ్రామినే. పోయేసి, పామే, అరికేసి. పామెకి అరికేసిగా తీసుకుంటున్నాం అనమాట. ఇవి ఓల్డ్ అండ్ న్యూ నేమ్స్ అన్నమాట. ఇవి మనకి ఫ్యామిలీస్ కి సంబంధించిన నేమ్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ జీనస్. జీనస్ జీనస్ అంటే ప్రతి జీనస్ కి కూడా మనకి ఎండ్ వర్డ్ అంటే ఏమీ ఉండదు. ఫ్యామిలీ తీసుకుంటే ఎండ్ వర్డ్ ఫ్యామిలీకి ఉన్నట్టు జీనస్ లో మనకి ఏమైనా ఎండ్ వర్డ్స్ అనేవి ఏమైనా కనిపించాయంటే దీంట్లో మనకి ఎండ్ వర్డ్స్ అనేవి ఏమీ ఉండవు అనమాట. కాకపోతే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తామంటే లాటిన్ వర్డ్లోనే రాయాల్సి ఉంటుంది. వీటిని ఏం చేస్తాము, ప్రతి దాన్ని కూడా లాటిన్ వర్డ్లోనే రాస్తాము. దీనికి ఏం చెప్తాము, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్యామిలీ లాగా ఎండ్ వర్డ్స్ మనకి ఇక్కడ ఏం కనిపించవు. కాకపోతే ఎగ్జాంపుల్ ఏం చెప్తాము, ప్రతిదీ కూడా అది లాటిన్ భాషలోనే జీనస్ రాయాలి. ఏం చేస్తాము, ఎగ్జాంపుల్గా రోజా తీసుకున్నాం. జీనస్ నేము రోజా, లేకుంటే ఇండికా. మ్యాంగిఫెరా ఇండికా అంటున్నాం కదా, మ్యాంగిఫెరా కొని. మ్యాంగిఫెరా, రోజా లేదా మ్యాంగిఫెరా, ఇవి 2 కూడా జీనస్లే. మ్యాంగిఫెరా ఇండికాలో జీనస్ ఫస్ట్ కదా, నెక్స్ట్ రోజా ఇండికాలో రోజా ఫస్ట్ తీసుకుంటున్నాం. ఇది 2 కూడా ఏ లెటర్స్ రాశాను, రోజాలో క్యాపిటల్ యూజ్ చేశాను, స్టార్టింగ్ ఏమి యూజ్ చేశాను, క్యాపిటల్. ఇక్కడ మ్యాంగిఫెరా ఇండికాలో మనకి జీనస్ ఏంటి, మ్యాంగిఫెరా. మ్యాంగిఫెరా కూడా
స్టార్టింగ్ ఏం యూజ్ చేసాం, క్యాపిటల్ లెటర్. కంపల్సరీ జీనస్ రాసేటప్పుడు, ప్రజాతి యొక్క పేరు రాసేటప్పుడు కంపల్సరీ ఏం యూజ్ చేయాలి, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలన్నమాట. ఏం స్టార్ట్ చేయాలి, క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, రోజా ఇండికాలో జీనస్ ఏంటి మనకి, రోజా. రోజా ఇండికాలో రోజా ఇండికా, ఇందులో మనకి జీనస్ రోజా, ప్రజాతి రోజా కదా, స్పీసెస్ ఇండికా అని చూస్తున్నాం. నెక్స్ట్ మ్యాంగిఫెరా ఇండికా. మ్యాంగిఫెరా ఇండికాలో మ్యాంగిఫెరా అన్నది జీనస్, ఇండికా అన్నది స్పీసెస్ అన్నమాట. వీటిని కంపల్సరీ జీనస్ ఏం చేయాలి, లాటిన్ భాషలోనే రాయాలి. స్టార్ట్ చేసేటప్పుడు వీటిని కంపల్సరీ కూడా క్యాపిటల్ లెటర్లోనే రాయాలన్నమాట, క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. నెక్స్ట్ స్పీసెస్. నెక్స్ట్ ఏంటి, స్పీసెస్. ఆ జాతుల యొక్క పేర్లు జీనస్ అయితే ఏం చేసాం, మనకి క్యాపిటల్లో రాస్తాం. మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏదన్నా ఏ వర్డ్ అన్నా స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ క్యాప్స్ లో ఉండాలని తెలుసు మనకి. ఏదైనా కూడా దేంట్లో ఉండాలి, స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ క్యాప్స్ లోనే ఉండాలి. కానీ మనం సైంటిఫిక్ నేమ్ రాసేటప్పుడు, సైంటిఫిక్ మనకి దేని బేస్ చేసుకొని, ఐసిబిఎన్ రూల్స్ బేస్ చేసుకొని ప్రతి ప్లాంట్ కి కూడా 2 words ఉన్న నేమ్ అనేది ఉండాలి. ఏముండాలి, ప్రతి వర్డ్ కి 2 words ఉన్న నేమ్ అనేది ఉండాలి. కాబట్టి ఏం చేస్తాము, ఇక్కడ జీనస్ మ్యాంగిఫెరా ఇండికా తీసుకుంటే జీనస్ మ్యాంగిఫెరా అన్నాము. ఇండికా అంటే ఇది స్పీసెస్, ఇది జాతి కదా. ఈ జాతికి మనం ఇంగ్లీష్ లో నేర్చుకున్నాం కాబట్టి ఏం చేస్తాము, స్టార్టింగ్ క్యాప్స్ తో రాయాలి. ఇలా ఇండికాని క్యాప్స్ తో రాసాం అనుకోండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాసామంటే ఇది రాంగ్ అన్నమాట. ఇదేంటి, రాంగ్. కంపల్సరీ స్పీసెస్ కి ఎప్పుడు కూడా మనం సైంటిఫిక్ ప్లాంట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్ లో స్పీసెస్ కి ఎప్పుడు కూడా ఏం చేయాలి, స్మాల్ లెటర్ ని యూజ్ చేయాలన్నమాట. స్పీసెస్ కి ఎప్పుడు స్మాల్ లెటర్ ని యూజ్ చేయాలి. కంపల్సరీ స్పీసెస్ కి స్మాల్ లెటర్ ని ఉపయోగించాలన్నమాట. క్యాప్స్ లో ఎప్పుడు స్పీసెస్ రాయకూడదు. క్యాపిటల్ లెటర్ లో జాతి యొక్క నేమ్ అనేది రాయకూడదు. ఇండికా అనేది ఎప్పుడు మనకి ఐ అనేది స్మాల్ లెటర్స్ లోనే రాయాలన్నమాట. రోజా ఇండికా, ఇక్కడ కూడా మనం ఏం చేసాం, జాతిని స్మాల్ లెటర్స్ లోనే రాస్తాం. ఇక్కడ కూడా క్యాప్స్ ఉపయోగించలేదు. స్పీసెస్ కి క్యాప్స్ ఉపయోగించకూడదు, జీనస్ కి కంపల్సరీ క్యాప్స్ అనే ఉపయోగించాలన్నమాట. స్పీసెస్ కి క్యాప్స్ యూజ్ చేయకూడదు, జీనస్ కి క్యాప్స్ యూజ్ చేయాలి. ఇది జాతి, ప్రజాతి గురించి. నెక్స్ట్ ఆథర్. నెక్స్ట్ ఏంటమ్మా, ఆథర్. ఎవరైతే మనకి వీటి గురించి ఇంట్రడ్యూస్ చేశారో ఆ కర్త పేరు. ఎవరైతే మనకి వీటి గురించి ఇంట్రడ్యూస్ చేశారో ఆ కర్త యొక్క పేరు రాస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధ కాడిపోలియా. సిద్ధ కార్డిపోలియా కనిపిస్తుంది కదా, సిద్ధ కార్డిపోలియా. ఇది మనకి ఎవరు రాశారు, లిన్నేయస్ రాశాడు. ఎవరు, లిన్నేయస్. కాబట్టి ఏం రాస్తాము, సిద్ధ కార్డిపోలియా చివర లిన్ అని పెడతాం అనమాట. ఏమని పెడతాము, సిద్ధ కార్డిపోలియా చివర లిన్ అని పెడతాం. అంటే సైంటిఫిక్ నేము బైనామియల్ నామినిక్లేచర్ లో రాసాము అంటే దీనికి 2 పదాలు ఉన్నాయి, జీనస్, స్పీసెస్. చివర ఎవరి పేరు ఉంటుంది, చివర తీసుకుంటే లిన్నేయస్ పేరు ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది, లిన్నేయస్ పేరు. ఈ ఆథర్ పేరు కూడా మనకి నేమ్స్ కూడా ఎలా ఉండాలంటే సింపుల్ గా మనం రాసుకునే కోడ్ భాషలోనే ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ లిన్నేయస్ తీసుకుంటున్నాం. లిన్నేయస్, ఈ లిన్నేయస్ అని ఫుల్ గా చెప్పం. మనం ఏం చెప్తున్నాం, లిన్నేయస్ నేము ఫుల్ గా చెప్పం, ఓన్లీ లిన్ అంటాం అంతే. నెక్స్ట్ రాక్స్బర్గ్.
రాక్స్బర్గ్ పేరు ఫుల్గా ఉపయోగించామన్నమాట. ఆర్ఓ ఎక్స్బి. నెక్స్ట్ ఏపీ డీకండోర్. ఏమంటున్నాము? ఏపీ డీకండోర్. ఏపీ డీకండోర్ పేరు మనం ఫుల్గా రాయాలి. ఏపీ డీకండోర్. ఓన్లీ డీకండోర్ కాబట్టి డీసీ అని రాస్తాం అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఇవే 2 నేమ్స్ ఉంటాయి. ఈ సైంటిఫిక్ నేమ్ కూడా ఇప్పుడు ఏపీ డీకండోర్ అని మొత్తం మనం రాసాం అనుకోండి, ఈ నేమ్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. అందుకని కంపల్సరీ ఏం చేస్తామంటే సైంటిస్ట్ నేమ్స్ ఎవరైతే ఆథర్ ఉన్నారో లేదా సైంటిస్ట్ నేమ్ ఏం చేస్తామంటే సింప్లిఫై చేసి మనం షార్ట్ లో రాస్తాం అనమాట. లిన్నయస్ అయితే లిన్ అంటాం, రాక్స్బర్గ్ అయితే ఆర్ఓఎక్స్బి అని రాస్తాం. నెక్స్ట్ ఏపీ డీకండోర్ డీసీ అని రాస్తాం. మనం ఇవి కూడా అంతే కదా, విలేజెస్ నేమ్స్ కానీ అవి కూడా అలా చేస్తుంటాం. మనకి దేవరపల్లి ఉంది, దేవరపల్లి అంటే ఏం చెప్తాము? డివిపి అంటాం. రాజమండ్రి ఉంది, రాజమండ్రిని ఏమంటాము? ఆర్జేవై అంటాం. అలా సింప్లిఫై చేస్తాం కదా, అదేవిధంగా వీటిని కూడా అలాగే సింప్లిఫై చేసి సైంటిస్ట్ నేమ్స్ రాస్తాం అన్నమాట. లిన్నయస్ అయితే లిన్ అంటాము, రాక్స్బర్గ్ అయితే ఆర్ఓఎక్స్బి అంటాము, మనకి ఏపీ డీకండోర్ అయితే డీసీగా పిలుస్తాం అనమాట. ఏపీ డీకండోర్ అయితే డీసీ. అందుకే ఎగ్జాంపుల్ మనం సిద్ధార్థ్ ఆడిఫోలియా. ఈ సిద్ధార్థ్ ఆడిఫోలియాకి నేమ్ పెట్టింది మనకి లిన్నయసే కాబట్టి చివరిని ఎవరిని యాడ్ చేస్తాము? సైంటిస్ట్ నేమ్ లిన్ అని యాడ్ చేస్తాం అనమాట. చివరిన స్టార్టింగ్ లో ఏమి యాడ్ చేయము, చివరిన లిన్నయస్ అని లిన్ అని యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కొంతమందికి ఈ ఏపీ డీకండోర్ కుమారుడు ఆల్ఫాన్సీ డీకండోర్ కొన్ని బుక్స్ రాశాడు. మరి ఇద్దరు పేర్లు ఒకేసారి రాయాల్సి వచ్చినప్పుడు అది డిఫరెన్స్ ఏ విధంగా రాస్తామంటే ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుందాం అంటే జేడి హుక్కర్ తీసుకుందాం అనమాట. ఏంటి? జేడి హుక్కర్. ఇద్దరు నేమ్స్ ఒకేలా ఉన్నాయనుకోండి, ఇద్దరు నేమ్స్ ఒకలా ఉన్నప్పుడు వాళ్ళ నేమ్స్ అనేవి ఏ విధంగా రాయాలి? విలియం గా తీసుకుంటున్నాం అన్నమాట. హుక్ ఎఫ్ విలియం. హుక్కర్ జేడి ఏం చేస్తామంటే ఇద్దరు నేమ్స్ ఒకలానే ఉన్నప్పుడు ఏం చేస్తామంటే విలియం హుక్కర్ కి ఫస్ట్ ఎఫ్, విలియం హుక్కర్ కుమారుడు జేడి హుక్కర్. వీళ్ళకి ముందు ఏం చేస్తామంటే ఎఫ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఈ వీళ్ళ నేమ్ ముందు ఇద్దరు కూడా సేమ్ నేమ్స్ ఉన్నాయి, ఇద్దరు మనకి రాసిన వాళ్ళే, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళ నేమ్స్ ముందు ఏం చేస్తామంటే ఒక ఎఫ్ ని యాడ్ చేస్తాం అనమాట. ఏం చేస్తాము? ఎఫ్ అనేది యాడ్ చేస్తాం అనమాట. హుక్కర్. హుక్కర్ యొక్క కుమారుడు ఎవరు? జేడి హుక్కర్. ఇక్కడ అంటే తండ్రి విలియం హుక్కర్. హుక్కర్ అంటే ఎఫ్ కదా మనం యాడ్ చేసాము, అంటే ఇది ఇద్దరు సేమ్ నేమ్స్. ఈ హుక్కర్ వేరు, ఈ హుక్కర్ వేరు, కాకపోతే సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నామంటే ముందు ఎఫ్ యాడ్ చేసామంటే రెండు వేరే వేరే నేమ్స్ అనేది రెండు హుక్కర్స్ అని రాసేసుకున్నా కానీ ఎఫ్ అని బట్టి ఏం తెలుస్తుందంటే ఓహో ఈ రెండు వేరే వేరే నేమ్స్. మనకి నువ్వు ఎఫ్ పెట్టి ఇలా ఎఫ్ పెట్టి హుక్కర్ హుక్కర్ అని రాసేసిన ఇలా రాసేసినా కానీ ఏం తెలుస్తుంది? ఇది ఒక ఆధార్ నేమ్, ఇది ఒక ఆధార్ నేమ్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎఫ్ ఉండడం వల్ల రెండు ఒకే నేమ్స్ కి ముందు మనం ఏం చేస్తామంటే ఎఫ్ అనే మన లెటర్ ని యూజ్ చేస్తాం అనమాట. ఎఫ్ అనే లెటర్ ని రెండు ఒకే నేమ్స్ ఉన్నప్పుడు ఈ ఎఫ్ లెటర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇది ఆధార్ యొక్క నేమ్. నెక్స్ట్ ఆర్డర్ తీసుకుంటే ఆర్డర్ యొక్క ఎండ్ వర్డ్ ఏమవుతుంది? ఏల్స్. ఏంటి? రోజర్స్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? ఎండ్ వర్డ్ ఏల్స్ వస్తుంది అనమాట. ఆర్డర్ కి ఎండ్ వర్డ్ ఏల్స్ గా తీసుకుంటాం అనమాట. ఆర్డర్ కి ఎండ్ వర్డ్ ఏల్స్ గా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్
ఆథర్ అయిపోయింది, ఆర్డర్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రయారిటీ. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రయారిటీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రయారిటీ. పూర్వ వర్తిత్వ సూత్రం. పూర్వ వర్తిత్వ సూత్రం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రయారిటీ, పూర్వ వర్తిత్వ సూత్రం. ఎగ్జాంపుల్ ట్యాగ్గా తీసుకున్నాం. ఏంటది? ట్యాగ్స్ అని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. వర్గాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం అనమాట. ట్యాగ్స్ అని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇప్పుడు ఈ ట్యాగ్స్ ఒక్కొక్క ఆధార్ ఒక్కొక్క నేమ్ ఇచ్చాడు. ఒక్కొక్క సైంటిస్ట్ ఏం చేశాడు, ఈ ట్యాగ్స్ ఒక్కొక్క నేమ్ ఇచ్చాడు. ప్లాంట్కి ఇంకొక నేమ్. ప్లాంట్ అని మనం కింగ్డమ్ గా తీసుకున్నాం కదా. దీంట్లో మనకి డివిజన్ ఏం తీసుకున్నాము, లియోఫైటర్ తీసుకున్నాం కదా. దీనికి ఇంకొక ఆధార్ ఇంకొక నేమ్ ఇచ్చాడు. ఫస్ట్ ఆధార్ లియోఫైటర్ ఇచ్చాడు. ఇంకొక శాస్త్రవేత్త ఏమి ఇచ్చాడు, ఇంకొక ఆధార్ ఇచ్చాడు. ఇంకొక శాస్త్రవేత్త వచ్చి మనకి ఇంకొక ఆధార్ ఇచ్చాడు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు 4-5 వర్గానికి ఒకే నేమ్ పెట్టారు. ఈ పెట్టినప్పుడు ఆ నేమ్స్ అన్ని కూడా మనం పెట్టేస్తే చదవడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ ఆధార్ అయితే కరెక్ట్ నేమ్ ఇచ్చాడో ఫస్ట్ ఆధార్ ఇచ్చిన నేమ్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ట్యాగ్స్లో ఎవరైతే ఫస్ట్ నేమ్ ఇచ్చారో, కరెక్ట్ నేమ్ ఇచ్చారో, ఈ 3-4 నేమ్స్ ఉన్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ మనకి ఎవరైతే వర్గంలో నేమ్ పెట్టారో ఆ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పెట్టిన నేమ్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ట్యాగ్స్కి 3-4 పేర్లు ఉన్నా కానీ ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ఉన్న నేమ్ని ఫస్ట్ ఇచ్చిన ఎవరైతే ఇచ్చారో ఆ నేమ్ మాత్రం మనం ట్యాగ్స్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. 4-5 4 నేమ్స్ పెట్టినా కానీ ఆ 4 నేమ్స్ మనం చదువుకోం. ఒక్క నేమ్ని కంపల్సరీ దీంట్లో తీసుకుంటాం. అది కూడా ఎవరంటే ప్రయారిటీ ఇస్తున్నాం. ఫస్ట్ ఎవరైతే నేమ్ పెట్టారో వాళ్ళనే మనం తీసుకుంటాం అనమాట. తీసుకొని ట్యాగ్స్కి మనం నేమ్ పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ట్యాగ్స్కి నేమ్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇది ట్యాగ్స్ లేదా వర్గం యొక్క పేరు. అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము అంటే 4-5 శాస్త్రవేత్తలు వర్గానికి పేరు పెట్టినప్పటికీ ఫస్ట్ ఎవరైతే పేరు పెట్టారో ఆ పేరుని మాత్రమే మనం చదువుకుంటాం అనమాట. నెక్స్ట్ పూర్వవర్తిత్వ సూత్రం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ అండ్ వ్యాలిడ్ పబ్లికేషన్స్. ఎఫెక్టివ్ అండ్ వ్యాలిడ్ పబ్లికేషన్స్. ఎఫెక్టివ్ and valid publications. Valid publications గా తీసుకుంటున్నాం అన్నమాట. చెల్లుబడిలో ఉండే ప్రభావిత ప్రచురణలు. చెల్లుబడిలో ఉండే ప్రభావిత ప్రచురణలు. ఇవి మనకి చెల్లుబడిలో ఉండే ప్రభావిత ప్రచురణలు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ 20 నుంచి 50 వరకు అన్నమాట. ఆర్టికల్ 20 నుంచి 50 వరకు మనకి ఈ చెల్లుబడిలో ఉండే ప్రచురణలు అనేవి 20 నుంచి 50 వరకు ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయమ్మా? 20 నుంచి 50 వరకు. నెక్స్ట్ రిజెక్షన్. ఈ రిజెక్షన్స్ లో మనకి ఏం చేస్తారంటే కొన్ని నేమ్స్ ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ని ఫాలో అవ్వకుండా ఉన్న నేమ్స్ ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే తిరస్కరించేస్తారనమాట. కొన్ని నేమ్స్ ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. ఈ తిరస్కరించిన నేమ్స్ మనం ఏ ఆర్టికల్లో చూస్తామంటే 51 నుంచి 58 వరకు ఆర్టికల్స్ లో చూస్తాం అన్నమాట. ఎక్కడ చూస్తామమ్మా? 51 నుంచి 58 వరకు ఈ రిజెక్ట్ చేసిన నేమ్స్ మనం అక్కడ చూస్తాం అన్నమాట. 51 నుంచి
58 వరకు. ఇది టోటల్ గా మనకి వియన్నా కోడ్ కోసం. ఏంటది? వియన్నా కోడ్ కోసం. నెక్స్ట్ సహజ వర్గీకరణలో రకాలు ఏంటి? వర్గీకరణ రకాలు అనేవి ఏమున్నాయి? నెక్స్ట్ ఏంటి? వర్గీకరణ రకాలు అన్నమాట. విధాన రకాలు. వర్గీకరణ విధాన రకాలు. విధాన రకాలు. వర్గీకరణ విధాన రకాలు. ఈ వర్గీకరణ విధాన రకాలు తీసుకుంటే మనకి టాక్సానమీ తీసుకుంటే వర్గీకరణ శాస్త్రంలో ఎన్ని మనకి పార్ట్స్ ఉన్నాయి? వర్గీకరణ శాస్త్రాన్ని ఎన్ని పార్ట్స్ గా చేస్తాము? 3 పార్ట్స్ గా చేస్తాం. ఏంటది? ఐడెంటిఫికేషను, నామినిక్లేచరు, క్లాసిఫికేషన్. మనకి ఈ నేమ్స్ అనేవి ఓల్డ్ నుంచి చాలా మంది శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, శాస్త్రవేత్తలు కానప్పటి నుంచి ఓల్డ్ గా ఎప్పటి నుంచో కూడా వీటికి నేమ్స్ అనేవి పెట్టడం జరిగింది అనమాట. ఎప్పటి నుంచి? చాలా మనకి ఓల్డ్ నుంచి కూడా వీటికి నేమ్స్ అనేది పెట్టారు. నెక్స్ట్ ఏ శాస్త్రవేత్తలు వీటికి నేమ్స్ ఇచ్చారు అన్నది మనకి ఈ వర్గీకరణ విధాన రకాలు ఏమేమి ఉన్నాయన్నది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.